ఐటీ గ్రిడ్ వ్యవహారంపై మంత్రి దేవినేని ఉమా విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేసీఆర్ గారు తెలంగాణలో ఉపయోగించిన డిలీషన్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించాలని కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు. నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదన్నా మీరు ఆరోపణలు చేసేది ఎక్కడ? అసలు కేసు ఏ విధంగా పెడతారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారాలంతా కూడా గవర్నర్ దగ్గర ఉంటాయి. రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడి ఉంది, అడ్డగోలుగా మీ సామంతరాజుని జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించాలనే తాపత్రయంతో అడ్డదారులు దొక్కి ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా తప్పుడు కార్యక్రమాలకు పాల్పడ్డారు. జాతీయ స్థాయిలో దీని మీద చర్చలు అవనెత్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ కుట్రలో కుతంత్రాలు జాతికి తెలవాలి. ఇవాళ హైదరాబాద్లో 9 సంవత్సరాల ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కానీ ఐటీ గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచంలో చాలా దేశాలకు సంబంధించిన కాల్ సెంటర్లన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఇవాళ మీరు ఈ విధంగా కక్షగట్టి 2014 ఎన్నికల్లోనే చాలా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని. ఇక్కడ మీ చిలక జోస్యం 2014లో మీ చిలక జోస్యం నెరవేరలా. మళ్ళీ 2019లో మొన్నటిదాకా ముసుగులు వేసుకొని కాపురాలు చేశారు. ఇవాళ ముసుగులు తీసేశారు, అంతే తేడా. విజయసాయి రెడ్డికే ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు. 70,000 మంది పోలీసులకు అధిపతి డీజీపీ మీద అక్రమ కేసులు బనాయిస్తారు, అక్రమ ఆరోపణలు చేస్తారు. ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ వెళ్తే ఆంధ్ర పోలీసుల మీద కేసులు పెడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్లో మీకెంత అధికారం ఉందో మాకంత అధికారం ఉంది. ఇవాళ దుర్మార్గంగా కేసీఆర్ గారు బయటికి రండి, మాట్లాడండి. మొన్న గృహప్రవేశానికి వస్తామని మా తెలుగు ప్రజలు చూసాం, 5 కోట్ల మంది ముఖం చాటేశావు. జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశానికి వస్తానని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికావు, విశాఖపట్నం వస్తానని ప్రగల్భాలు పలికావు. రా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చారు, తెలంగాణ రాష్ట్రం వచ్చారు, ప్రచారం చేశారు. ఈ దేశంలో ఒక జాతీయ పార్టీగా మేము ఎక్కడైనా పోటీ చేస్తాం, అది రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు. నువ్వు ఇవాళ గృహప్రవేశానికి వస్తా జగన్ రెడ్డి దగ్గరికి వైజాగ్ వస్తారా? ముసుగు తీసేయి, దమ్ముగా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్దాం. 2019 ఎన్నికలు జరిగేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వానికి, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే జగన్ రెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థులు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని ఎవరు నిర్ణయిస్తున్నారు? పార్లమెంట్ అభ్యర్థుల్ని రామ్ మాధవ్ బీజేపీ పార్టీ, కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ ఫామ్ హౌస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నిర్ణయం చేస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పాలి, ఫామ్ 7 ద్వారా ఓట్లు తొలగించే ప్రక్రియలో కేసీఆర్ గారు అడుగుజాడల్లో 28 లక్షలు నేను తెలంగాణలో తీస్తే 54 లక్షలు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి నాయకత్వంలో తీయాలని ఇవాళ ఫామ్ 7 ద్వారా తప్పుడు కేసులు బుక్ చేస్తే
తప్పుడు కంప్లైంట్లు ఇస్తే ఇవాళ ఎన్నికల సంఘం 43 కేసులు బుక్ చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మీ హయాంలో దెయ్యాలు పెన్షన్లు తీసుకున్నాయి. ఇవాళ బ్రహ్మాండంగా టెక్నాలజీ సాయంతో డేటా సాయంతో ప్రతి ఒక్క పేదవాడికి అర్హులకి 55 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. మొదటి 3 రోజుల్లో వారం రోజుల్లో డబ్బులు వెళ్తా ఉన్నాయి. 95 లక్షల మంది అక్క చెల్లెళ్ళకి డాక్రా మహిళలకి 10,000 రూపాయలు చెక్కులు ఇచ్చాం. మొదటి చెక్కు 2,500 రూపాయలు మహిళలు డబ్బులు తీసుకున్నారు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న 3,500 తీసుకుంటున్నారు. బాబు జగజ్జీవన్ గారు పుట్టినరోజు ఏప్రిల్ 5న 4,000 తీసుకుంటున్నారు. టెక్నాలజీ సాయం, ఇదంతా డేటా సాయం. ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉంటే ఓరలేక కుట్రతో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక ఇవాళ ఈ కుట్రలకి కుతంత్రాలకి పాల్పడ్డారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీడియా ముందు రండి. నిన్న మీ అబ్బాయి ప్రగల్భాలు పలికాడు, కేటీఆర్ మంత్రులను అరెస్ట్ చేస్తాడా, రమ్మనండి, అరెస్ట్ చేయమనండి. పోలీసు అధికారులతో హెచ్చరికలు చేపిస్తున్నారు. తారక రామారావు, కేటీఆర్ ఎన్నంటి వాసాలు లెక్క పెట్టమాకండి. మీ మూలాలు ఎక్కడ, మీ పుట్టకెక్కడ ద్వారా పైకి వచ్చి ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక మీ సామంతరాజులను ఇక్కడ పెట్టుకోవడానికి బీజేపీ మోడీ గారితో కుమ్మక్కై ఫెడరల్ ఫ్రంట్లు పెట్టుకొని డ్రామాలు నడుపుతా ఉన్నారు. కాబట్టి